దేశవ్యాప్తంగా సినీ అభిమానుల్లో సంచలనం సృష్టించిన పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ తన సేవలను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం కలకలం రేపింది. పోలీసులకు సవాల్ విసిరిన ఈ వెబ్సైట్ ఇక ఉండదు. ఇటీవల మా గురించి వినే ఉంటారు. మొదటి నుంచి మీరు మా విశ్వసనీయ అభిమానిగా ఉన్నారు. ఏదేమైనా మా సేవలను దేశంలో శాశ్వతంగా నిలిపేస్తున్నాం. మా సేవలను నిలిపేస్తున్నందుకు చింతిస్తున్నాం. అందుకు క్షమాపణలు కోరుతున్నాం అంటూ ఆ వెబ్సైట్లో సందేశం ప్రత్యక్షమైంది. ఈ ప్రకటన అనేక మంది సినీ ప్రియులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ముఖ్యంగా కొత్త సినిమాలు, ఓటీటీ కంటెంట్ ను ఉచితంగా వీక్షించేందుకు ఐబొమ్మను నమ్ముకున్న వారికి ఇది ఒక రకంగా షాక్ అనే చెప్పాలి. ఈ ఆకస్మిక నిర్ణయం వెనుక గల కారణాలపై ఉత్కంఠ నెలకొంది. ఐబొమ్మ సేవలు నిలిచిపోవడం వెనుక కీలక పరిణామం ఉంది. ఇటీవల హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ పైరసీ వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడైన ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. రవి అరెస్ట్ తర్వాతే పోలీసులు చట్టబద్ధమైన చర్యలు తీసుకొని అతడితోనే వెబ్సైట్ ను సంబంధించిన లాగిన్ వివరాలు, సర్వర్ సమాచారం సేకరించి ఐబొమ్మ, బప్పం టీవీ లాంటి వెబ్సైట్లను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పోలీసులను సవాల్ చేస్తూ తన వద్ద కోట్ల మంది డేటా ఉందని, వెబ్సైట్ ను ఆపడం ఎవరితరం కాదంటూ రవి సందేశాలు పంపిన నేపథ్యంలో అతడితోనే వెబ్సైట్ ను క్లోజ్ చేయించడంపై సినీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఐబొమ్మ వంటి పైరసీ వెబ్సైట్ల ద్వారా తెలుగు ఇండస్ట్రీకి ప్రతి ఏటా వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతున్నందున నిర్మాతలు పదే పదే ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం తెలుగులోనే కాకుండా ఇతర భాషల సినిమాలను సైతం ఇవి ఉచితంగా అందుబాటులో ఉంచడంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేక ఫిర్యాదులు దాఖలు చేసింది. ఇమ్మడి రవి అరెస్ట్, వెబ్సైట్ శాశ్వత నిలిపివేత చర్యలు పైరసీ భూతాన్ని అరికట్టే దిశగా పోలీసులు సాధించిన ఒక పెద్ద విజయంగా పరిగణించవచ్చు. ఈ చర్య మన దేశంలో డిజిటల్ దొంగతనాన్ని అరికట్టేందుకు, భవిష్యత్తులో పైరసీకి పాల్పడే వారికి గట్టి సందేశాన్ని ఇచ్చినట్లు అయింది. ఐబొమ్మ సేవలు నిలిచిపోవడంతో ఉచితంగా సినిమాలను వీక్షించిన అభిమానులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే అవకాశం ఉంది. అయితే ఇలాంటి పైరసీ వెబ్సైట్లను ఆశ్రయించడం వలన వ్యక్తిగత డేటా చోరీకి గురయ్యే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సినిమా ప్రేక్షకులను చట్టబద్ధమైన ఓటీటీ ప్లాట్ఫామ్లకు, థియేటర్లకు మళ్లించాల్సిన అవసరం నిర్మాతలపైనే ఉంది. పైరసీని అరికట్టేందుకు నిరంతర నిఘా ఉంటుందన్నారు పోలీసులు. ఐబొమ్మ నిర్వాహకుడిపై చట్టపరమైన చర్యలు, అతడి ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తు కొనసాగుతోంది.